లేదు 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 అదే పాపరాయుడా మన శనక్కాయ చేనులో కొంచెం గురగాకు ఉంది, అది కొంచెం పీకిస్తే అది కూరగీర చేసుకుంటారు ఇంట్లో. గురగాకు పీకేయాలా? ఎవరు లేరా? ఎట్లా ఏందిలే వీడేంది కరిమాకు మాడు ఆ పిల్లని పిలుచుకొని మన చేనుకి వస్తున్నాడు. ఇక్కడ వస్తున్నాడు. సరే ఏం మాట్లాడు దొరక. సర్పంచ్ మంచోళ్ళే, బాగా పని చేసి బాగున్నాడా? అవునా? అబ్బా మీ సర్పంచ్ ఏదో మాట్లాడుతున్నాడు. అట్లా కాదులే, మన ఫుల్ వార్నింగ్ ఇచ్చినాలే, సన్నగి లేదు నీకే. అవునా? సరే బాబా మీరు ఎట్లా చెప్తే అట్లే నేను సర్పంచుల తోటలోకి పోయి చేస్తాలే పని. బాగా చేయి పని. ఏమి తగ్గుబడిగా ఏమి ఇట్లా ఏమి లే సర్పంచ్, నా మరదలు నీ చోట్ల పని చేస్తానని తోలుకొత్తాయి కదా. అవునా? లే నిన్న ఆడపిల్లల్ని ఎట్లా చూసుకొని నీకు తెల్లా? ఏమ్మా బుజ్జి ఆ రోజు నువ్వు వీన్ తాలూకు అని చెప్పలే నాకు. నువ్వు వీన్ తాలూకు అని తెలిసి ఏరా మనం అంటామట. ఆ రోజు ఏదో అయ్యేది అయిపోయినావే, నీకు చెప్పలేదా నేను? నేను చూసుకుంటా లేరా, నేను చూసుకుంటా ఆ బాబుని. కాదు బుజ్జి, గురగాకు ఎక్కువ పెరిగింది. గురగాకు చూడు మనిషి పని చెప్ప. ఆ రోజు ఆ పాప మాకు సరిగ్గా తెలియదు. నల్లగంటే ఊరు నిండా నల్ల నా కొడుకులు ఎంతమంది లేరులే. మరి లే మీరు పెళ్లి చేసుకుంటా నా చెప్పు. లే బాబరాయుడు 2 కోట్లు ఎత్తిరా. నేను లేకపోయినా వాళ్ళ పెళ్లి అంటేనే ఫస్ట్ ఎత్తి నేను చూసుకుంటా బాబా. చేపించుకుంటా పాపరాయుడా. చూడరా ఇప్పుడు తెలిసిందా సర్పంచ్ అంటే ఎట్లా అంటాడా? వాడికి ఎంత నమ్మకం లేకపోతే ఆ పిల్లని తెచ్చి నా చేనులో గురగారికి పీకేకి ఎందుకు ఇస్తాడు? మన ఊరు ఆడపిల్లలు ఏమన్నా రెండే మా చేను కంటేనే అంత ఏదో తుప్పు పట్టిన కూతులని కూర్చారు. పోలే నువ్వు ఇంటిపై క్యారెట్ చేసుకుని ఆ పాప వచ్చింది కదా, కొంచెం పాయసం చేపించుకొని రా. చేనులో పాయసం తింటారా పిల్ల? అబ్బో అబ్బో సరే అమ్మా బుజ్జి, నువ్వు గురగాకి పీకుతా ఉండు, నేను ఆ చెట్టు కాడ ఉంటా. సరే సరే సరే. అయ్యో ఏందో ఇట్లా ఏమైంది బాబా? ఏమైంది? అడుగు గురగాకు పీకుతుంటే కంట్లోకి పడింది. నలుసు పడిందా? అయ్యో రమ్మని విట్రా విట్రా ఫస్ట్. ఇడుండు ఇడుండు ఎత్తు కాదా మరి మన కాకమక వనికి చెప్పావు ఇట్లా నేను వదినాననే, వాడు ఇంకా నానా అర్థాలు తీస్తాడు. అది ఎవరు చూడలేదులే గాని పోయి గురగాకు పీక్పో, గురగాకు పీక్పో. అమ్మా ఎవరు లేరు, సరిపోయింది. ఎవడైనా కానీ చూసిట్టే కదా ఊరంతా ఇంకా తిరుమాతే. సర్పంచ్ దగ్గర పోలేవా? 2 రోజుల కన్నే కనపడలేదు సర్పంచ్. నాకేమో ఎక్కడున్నాడే ఉప్పరాదా ఆయప ఆడున్నాడు అనుకోటి. అట మా ఊరి కాడ చింతమణులు ఉన్నాయి చూడు, ఆ చింతమణి కాడ ఆయప అనుష్కను ప్రేమించుకుంటున్నారు. నిజమా? అందుకే నాకు ఫోన్ చేయాలి, ఏం చేయాలి, ఎక్కడున్నాడో ఏం కదా తెలుసు నాకు. కానీ మొన్న అబ్బా చెనికల పేరుకే వచ్చిందా మరి కనపడలేదు నాకేమో. సర్పంచే కనపడలేదు నాకు. ఇంటికి పోయినానంటే అడా టిఫిన్ నాది అన్నం పెట్టింటి, అది తీసుకోలేక పోయినాను. అట్లా పక్కలోనే నిలవనాను. వాడు నాకు ముఖం కూడా చూడ మీ సర్పంచ్ అంటే. నేను కూడా గుర్తుపట్టుకోకుండా ఊరికే అంత లవ్లో మునిగిపోయినాడు ఆ పాప. పాప గురగా పేరుకే వచ్చింది మా చేనులోకి. సరే గాని ఆ గురగాకి బిక్తాడో ఏం బిక్తాడో పోయి తెలుసుకో. నేను కనుక్కుంటానులే, పోయి కనుక్కుంటాను. సరే సరే. నేనే సర్పంచ్, వాడిని సర్పంచ్ 10 దిగిపోతుంది. ఇంకొక 10 మందికి చెప్పినానుకో ఇంకా ఆయన సీట్ గోయిందా. ఎక్కేదే మనము, అయ్యేదే సర్పంచ్ మనము. ఏమనుకుంటున్నావు? అయిపోతుంది. సింతమాన కింద అదుమ్మెట్టి ఊపినప్పటి నుంచి నా మనసు అంతా అనుషక 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 అంటుంది. సర్పంచ్ సర్పంచ్ నేను అంతా ఎదుగుతున్నా కనపడలేదు. 2 రోజులు ఊరికి పోయింటే ఆ చింతమాయన కాడ చూసి ఆ బాబా అది గురుగు చెట్టు పెరిగే వచ్చిన గురుగాక్. అవునవును ఆ పిల్ల కనపడలేదు. అందుకే మరదలు కదా అన్న బాబా గురుగాకి రాలేదు. ఈ రోజు రాలేదు.
ఎంత పని అయింది కదలే. ఏందంతా పులిబిడ్డ అంటున్నాడు. ఏందంట ఏ ఊరంతా ఇస్తున్నాడు. అయ్య బాబా ఏదో ఆ బాబుని పట్టుకు ఈ బాబుని పట్టుకుని అంటున్నారు. అర్థమే కాలేదు నాకే. కాదలే, వాళ్ళని పట్టుకున్నాడు వీళ్ళని పట్టుకున్నాడు. సర్పంచ్ ఎట్లాంటి నీకు తెలుదలే, ఎవరిని పట్టుకున్నా అంట. క్యారీర్ పంపించినావు కదా, అవునవునా. అప్పుడు వచ్చేదానికి అనుసుగానే ఏదో అదం పట్టినాడు చెట్టు కింద. చెట్టు కింద నేను అదం పెట్టడం ఎవరు చెప్పినారు ఇదంతా? పులిబిడ్డ చెప్పినా నాకే. లే పులిబిడ్డ, ఆహా అంటోడే తిక్కోడు తిరునాళ్ళకి వెళ్తే ఎక్కనో దిగునో సరిపోయినంట. నేను చెప్పేది ఏంటో ఈ అక్క, ఆ పాపకి గురుగాకు బిక్కేటప్పుడు కంట్లో నలసపడింది. పరిగెత్తుకుంటూ వచ్చి సర్పంచ్ నలసపడిందంటే ఆ పిల్లని నేను చెట్టు కాడ ఇట్లా సైడ్ కి ఇట్లా ఆనిచ్చి కంట్లోకి ఇట్లా అని ఊపినాను అంతే. కాదు సర్పంచ్, నువ్వు ఆమె కంట్లో పడింది అది పడిందని అదం పట్టి ఊపుతున్నావు. ఆమెకు తెలియదు అంత మాట కనుక్కుంటే అయిపోతుంది. దానికల్లా అది పడి ఇది పడి అని చెప్పి నువ్వు ఆమెను అదం పట్టినవే చెట్టు కింద. లే పాపరాయుడు, వాడు పులిబిడ్డ కాని కూతులిని నా దగ్గరకు వచ్చి అడగడమే తప్పు. మళ్ళీ నువ్వు ఇట్లా చెట్టుకు అదం పెట్ట ఏదో నువ్వు నీ కళ్ళతో చూసినట్టు చెప్తావు. నేను ఎట్లా అంటున్నా, ఓట్లేసిన నా ఊరు ప్రజలకు తెలుసు. నిప్పు లేని పగ రాదులే సర్పంచ్, నువ్వు మాట్లాడే మాటలు. లే పాపరాయుడా, లేదులే సర్పంచ్, అది కాదురా, నా ఉప్పు తిన్న విశ్వాసం ఏ మాత్రమన్నా నీకుందే? సర్పంచ్ మరి అట్లాంటిది వాని కూతురిని నా చెవులోకి సీసం పోసినట్టు పోస్తావా? కాదులే, నేను ఆ పిల్లని అంత కకృతి నా కొడుకు ఇంకోసారి ఈ దరిదాపుల్లో కనిపించినావనుకో, ఏడైనా కానీ ఆ చింత చెట్టు కింద ఆ పిల్లని అదం పెట్టిన గిదం పెట్టిన అంటే నా కొడుక చట్నీ చేస్తా. ఇన్నేళ్ళు నా దగ్గర నా ఉప్పు తిని ఈడు చూడు ఎట్లా రంకలు కడుతున్నారు నా కొడుకులు ఊర్లో. మా ఏంద్ర ఇది 2 రోజులు నేను చూసి ఆటికి పోలేదు, ఒకసారి ఊర్లో పోయేద్దాం. ఏం చిన్న చెట్టు కింద ఏదో జరిగిందంటే నీదే ఏంది నీ వరకు కూడా వచ్చిందారా రమంజిగా? నా ఊరికే కాదు, ఊరంతా అనుకుంటున్నారు, చాలా అనుకుంటున్నాను నీ గురించి. లే రమంజిగా, ఆ పిల్లకి కంట్లో నలిసి పడిందంటే నేను చింత చెట్టుకి ఆనిచ్చి అట్లా కంట్లో అని ఊపిన అంతేలే, దాన్ని పట్టుకోలేదులే. ఆ పిల్ల నీరు పెట్టుకున్నానని ఊరంతా మసి పట్టిస్తున్నారు కదలే. అమ్మని అబ్బో, ఇట్లయితే నా సర్పంచ్ పదవికే ఏడో చీర కదిలేదట్టుంది. ఫస్ట్ ఏందో చేయలేదు. ఏపా సర్పంచ్ ఉన్నట్టున్నట్టు గుడ్డేసుకొని పోతున్నాడు నెత్తి మీద. నా జీవితం ఇట్లయింది, ఎవరికి నా మక్కం చూపించిన. ఓ సర్పంచ్ ఉండు వస్తున్నా. వీడేంది వీడు టవాలు వేసుకొని పోతున్నా కూడా చేసే పని విడిచిపెట్టి నా కోసం వస్తున్నాడు. సర్పంచ్ ఏమరా నెట్కల్లా పనికి ఎక్కినట్టున్నావు? కలగలుపుతుంటాపా. ఏదో చింత చెట్టు కింద సిగరెట్ పెట్టినా. ఏదో చింత చెట్టు కింద సిగరెట్టా? మరి నీకు అలవాటు ఉంది కదరా, తెచ్చుకొని తాగి సాగా. నీదేనా పో. ఏందిరా కరెక్ట్ కూర్చు చెప్పురా. చింత చెట్టు కింద చింతకాయలు రాలుపున్నా. నా చెట్టుకి నేను చింతకాయలు రాలుకుంటే ఏం విశేషం ఉందిరా? చింత చెట్టు ఏముంది? ఏ వాడు ఉందా అబ్బా, ఊరందరూ చెప్తున్నారు. ఏదన్నా ఉంటే నా సోలో చెప్పులే, గట్టిగా ఊరంతా అరిచొద్దు. చింత చెట్టు కింద అనుచుకని బాగా అది పెట్టినాడు కదప్ప. లే అది కాదురా, ఇలా కంట్లో నలిసి పడితే ఊదినాలి అంతే. లేపా అందరూ చెప్తున్నారు అది పెట్టినావంట. సర్లే గాని మీ మేస్త్రి ఆడ కలువ కలపాలంటాడు. కలుపు పోతాను లేపా. ఇది నిజమా కాదా? మరి చెప్తా, నిజమా కాదు చెప్పా. ఈడేంది నెట్టికల్లుగాడు ఆడ ఒప్పించిన పనికి ప్లాస్టింగ్ చేయరా అంటే అది ఇడిసిపెట్టి నా శుద్ధి ఎత్తుకుని వచ్చి నాకు ప్లాస్టింగ్ చేస్తున్నాడు. ఒలే ఫస్ట్ ఇది ఏదో తేల్చుకునేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అబ్బా పాపరాయుడు, ఏమరా ఊర్లో ఏమనుకుంటారులే? అనుసుగాని ఇది నువ్వు లవ్ చేసినావు ఎవరు చూసినా అనుకుంటున్నారు సర్పంచ్. నేను అనసుకాని లవ్ కూడా చేయలేదులే. ఆ రోజు కంట్లో దుమ్ము పడితే ఇట్లా ఊపినానులే నేను అంతే. యాడికైనా అనుకుంటారు, కంట్లో ఊపి యాడని చేయని అనుకుంటారు సర్పంచ్. కాదురా, ఇది ఏమన్నా పిల్లంకి ఏమన్నా తెలిసిందా? ఏమో దానికా తెలుదు ఇంకా మనకి. ఓ అమ్మ, దానికి తెలిసింది అనుకో, దాని మంద పెద్ద మంద. దాని పుట్టినింటి బంధువులంతా వచ్చినా అనుకో, సర్పంచ్ నది రోడ్డు బొట్టాయి కాడ కొడతారు. ఈ మాట అట్టుకునే పోతారా? ఈ ఊర్లో ఆడ వస్తుంది అనుష్కనేనా? అనుష్కనే వస్తుండేది. అమ్మా అది ఈ టైంలో ఇప్పుడు రావాలా? ఇంకా అట్లా అనొద్దు. అయ్యో రామా, ఏదో ఊపిరి ఇడిచు. ఆ రోజు నా కంట్లో నలకపడి దుమ్ము పడిందని. దుమ్ము పడిందనే కదా నేను ఊపినా. నేనేమో నీకు ముద్దు పెట్టినానే.
అందరు అట్లే అనుకుంటున్నారు ప్రెసిడెంట్, నువ్వు నిన్ను ప్రేమించుకుంటున్నామని ఊరంతా అనుకుంటున్నారు. అందుకే నన్ను పెళ్లి చేసుకో ప్రెసిడెంట్. ఏంది మాట్లాడుతున్నావే? నాకు పెళ్ళి అయింది. నా పెళ్ళ గుంపు కింద తెలిస్తే ఉన్న పంచ కూడా ఊడేటట్టు కొడతారు. నీకు తెలియదు, వాళ్ళు పెద్ద రౌడీలాడ ఆ ఏరియాలో, కర్ణాటక ఏరియాలో వాళ్ళు పెద్ద రౌడీలు. ఎవరన్నా కానీ ప్రెసిడెంట్, నిన్ను ప్రేమించిన మా బావ కూడా నన్ను చేసుకోవట్లేదు. ఆ కర్రీమకం అని కూడా తెలిసిపోయింది అప్పుడే. అవును. అమ్మాయి అబ్బా, ఏమే ఓ పని చెయ్యే, నువ్వు ఈ సగాలికి రావద్దే. కాదే, కావాలంటే ఈ బంగారు చేయిస్తాను, ఇది తీసుకొని నన్ను వదిలేయే. బంగారు వద్దు, ఏమొద్దు. బంగారు లాంటి నా బావే నన్ను వద్దన్నాక ఊరంతా నిన్ను ప్రేమించినామని తెలిసి నేను ఇంకే బయలకు పడి చచ్చిపోల్లా. కాదే, నాకు పెళ్ళి అయ్యిందే. పెళ్లి అయితే మనం చేసుకోండి. నా పంచ పిగిలిపోయేటట్టు కొడతారే తల్లి. అవన్నీ తెలియదు. చూడుమే, చేసుకోకపోతే అయ్యో, ఇట్లా ఎవరైనా మాట్లాడతారా? నీ కరిమకొని ఒప్పించి అంతా నీకు మొనవాడేటట్టు చేస్తాలేబే. మా బాగా చెప్పు, నేనేం లవ్ చేయలేదులే, ఆ పెళ్లి మంచిది నువ్వు చేసుకొని చొప్పు చేసుకుంటాను, లేకపోతే నేను బాయిలో కూడా చనిపోతా. మరి చైనా నాకు చైన్ వద్దే, ఏమో నువ్వే ఉంచుకో. అబ్బా దేవుడా, ఇంత మంచి బాబుకి నాకు లింక్ కట్టినది సామి. ఇది నా పిల్లానికి తెలియకపోతే ఏదో ఒకటి చేయాలా. లే పాపరాయుడు, చెప్పు సర్పంచ్. కాదురా, ఇంటి ఏమరా ఇంటున్నానన్నీ అంతా నువ్వు చేసుకొని సర్పంచ్. అది లే, ఆ పిల్ల చెప్పింది కదా నువ్వు నాకు యాద పెట్టలేదు, కంట్లో ఒకటి ఊపినావని. లే, నువ్వన్నా నమ్మినావా? నమ్మినాను. లే, ఓ పని చేయరా, రాత్రి ఆ కాకిమక్కమని మన షెడ్ కాడికి పిలిపి ఎట్లా తిరిగి ఒప్పించి వాళ్ళిద్దరిని కలిపేద్దాం. లే, ఇది మాత్రం అంతవరకు నా పిల్ల తెలియకూడదు. పోరా పోరా. దేవుడా, ఈ మాట నా పిల్లానికి మాత్రం చేరకూడదు స్వామి, నువ్వే కాపాడు.